తెలంగాణలో ఒక ఆసక్తికరమైన ఎన్నిక వచ్చి పడింది. అది పట్టభద్రుల నియోజకవర్గానికి ఉప ఎన్నిక. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారు వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా మీ జిల్లా, ఈ ఉమ్మడి జిల్లాల మూడిట్లోనూ ఆ పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలవటం జరిగింది. ఆయన కూడా చాలా ఘన విజయం సాధించారు. కానీ తీవ్రమైన పోటీలో ఘన విజయాన్ని సాధించారు. తీవ్రమైన పోటీ అంటే ముక్కోణ పోటీ బాగా బలంగా జరిగింది గత ఎన్నికల్లో. ఆ ముక్కోణ పోటీలో ఎదురు తీన్మార్ మల్లన్న గారు ఇండిపెండెంట్గా వేయటం జరిగింది. ఇక కోదండరాం గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు కూడా అక్కడ పార్టిసిపేట్ చేయటం జరిగింది. కోదండరాం గారికి కూడా ఒక 70-80 వేల ఓట్ల దాకా రావటం జరిగింది. ఈయనకు కూడా 1,50,000 ఓట్ల వరకు మరి తీన్మార్ మల్లన్న గారికి జరిగింది. వీళ్ళిద్దరూ కలిసి పోటీ చేసినట్టయితే గతంలోనే పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఓటమి చెందేవారు. వీళ్ళిద్దరూ కలిసి ఉమ్మడి. అవును, ఈసారి వీరిరువురు కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారిని, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా మరి గత భారత ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తి కూడా. అవును, ఆయన విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి? ఆపోజిట్గా భాజపాకు చెందిన రాకేష్ రెడ్డి ఇప్పుడు భారత అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భాజపా నుంచి పాత క్యాండిడేటే ఆయన గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు. ఆయన మరి అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నా కానీ మరి భారత పల్లా రాజేశ్వరరెడ్డి గారు మరి ఏమన్నా చక్రం తిప్పగలుగుతారా? ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ఒక మీటింగ్ పెడితే 160 మందికి ఇన్విటేషన్స్ పెడితే 40 మంది వచ్చారు అని తెలుస్తా ఉంది. ముఖ్యమైన నాయకులు, ఎమ్మెల్సీ 40 మందిలో 10 మంది బలవంతంగా వచ్చారు, 30 ఎక్కేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే అండి, యాక్చువల్ లాస్ట్ టైం ట్రయాంగిల్ పోటీ అని మనకు అనిపించింది. ఆ ట్రయాంగిల్ కింద రాదు. ఇంకోటి పల్లా రాజేశ్వరరెడ్డి అనేటువంటి నాయకుడు ఎమ్మెల్సీ కప్పుడు గెలుపొందింది ఘన విజయం కాదు, విజయం సాధించాడు. ఎలా విజయం సాధించాడు? 100 కోట్లు ఖర్చు అయినట్టుగా ఆ రోజు చాలా మంది ప్రకటించారు, మాటలు చెప్పారు. ఒకటి, ఎంత డబ్బుని వదిలేయండి, భారీ ఖర్చు పెట్టింది వాస్తవం. డబ్బు కానీ ఖర్చు పెట్టకపోయి ఉంటే పల్లా రాజేశ్వరరెడ్డి ఆనాడు గెలిచేవాడు కాదు. ఒకటి. రెండోది ఏంటంటే, కోదండరాం ఆయన పట్ల గుడ్విల్లింది, కానీ ఈ తీన్మార్ మల్లన్న ఊపు ముందు, ఆయన పట్ల వచ్చిన సింపతి ముందు ఈ కోదండరాము కొంచెం వెనకబడ్డాడు. ట్రయాంగిల్ పోటీ అనిపించినప్పటికి కూడా ఆ ట్రయాంగిల్ పోటీలో కొంచెం తీన్మార్ మల్లన్న అడ్వాన్స్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు నైతిక విజయం తీన్మార్ మల్లన్న, డబ్బు పెట్టి విజయం సాధించింది పల్లా రాజేశ్వరరెడ్డి. ఆనాడు పోటీ చేసిన కోదండరాం గారు వెనకబడ్డప్పుడు కూడా ఆయనకి చైర్మన్ పోస్ట్ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి, ఆయన పోటీలు లేడు కాబట్టి ఈ ఓట్లన్నీ తిరిగి కాంగ్రెస్ కు, తీన్మార్ మల్లన్న సొంత ఓట్లు కాంగ్రెస్ కు, ప్లస్ కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కు, అసంతృప్తి ఉన్నటువంటి ఓట్లు ఎన్ని కాంగ్రెస్ కు, ఇది కాంగ్రెస్ మీన్ పల్లా తీన్మార్ మల్లన్న. కాబట్టి తీన్మార్ పైగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ చాలా బలంగా ఉంది. ఈ మధ్యలో కొత్తగా వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఖమ్మం జిల్లా పక్కా. కాబట్టి తీన్మార్ మల్లన్నకే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్ చాలా బలంగా ఉందండి. వరంగల్లో దాదాపు 2 సీట్లు మినహా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీయే గెలిచింది. నల్గొండ జిల్లాలో క్లీన్ స్వీప్, ఒక్క జగదీశ్వర్ రెడ్డి గారి తప్పితే. ఖమ్మంలో 100కి 10కి 10 స్థానాలు కాంగ్రెస్వే. తెల్ల ఆయన వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరాడు. అవును, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఈయనకి పర్సనల్ చరిష్మా కూడా ఉంది కాబట్టి తప్పకుండా తీన్మార్ మల్లన్న గారు విజయం సాధిస్తారు. అక్కడున్న లీడర్లకు తీన్మార్ మల్లన్న కాస్త సానుకూల వాతావరణం ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. శ్రీనివాస్ రెడ్డి ఆయన మినిస్టర్ గారికి, ప్లస్ తీన్మార్ మల్లన్నకు కూడా అండర్స్టాండింగ్ ఉంది. మిగతా నాయకులతో సఖ్యత ఉంది ఆయనకు. విషయం ఏంటంటే, బారాస నా దృష్టిలో టీఆర్ఎస్, అది ఆ టీఆర్ఎస్ వాళ్ళతో కూడా తీన్మార్ మల్లన్న కాస్త అండర్స్టాండింగ్ ఉంది. అది విషయం. ఆయన గతంలో బీజేపీలో చేరాడు కాబట్టి ఆ కోణంలో కూడా కొంత అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ వీక్ ఉంది ఖమ్మంలో. తీన్మార్ మల్లన్నకు విజయ అవకాశాలు ఉన్నాయి.